హాయ్ అండి. రీసెంట్‌గా మేము మా ఊరికైతే వెళ్ళాం ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాలని చెప్పి. మేమైతే కార్‌లోనే స్టార్ట్ అయ్యాం. మేము బెంగుళూరులో ఉంటామని మన వాళ్ళకి చాలామందికి తెలుసు కదా! మేము ఎర్లీ మార్నింగ్ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే మా నేటివ్ ప్లేస్‌లో మా ఇంటికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ అర్ధరాత్రి అయిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే మధ్య మధ్యలో గ్యాప్‌లు ఇచ్చుకుంటూ లంచ్‌కి, టిఫిన్స్‌కి వాటికి ఆగుతాం కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. అలా మేము వెళ్ళేటప్పటికి నైట్ అయితే విజయవాడలో ఆగాల్సొచ్చింది. ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి. మేము వెళ్తూ ఉండగా మాకైతే సర్వీస్ రోడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ వారిధి టిఫిన్స్ అని చెప్పి మాకొక టిఫిన్ సెంటర్ కనిపిస్తే ఎలాగో మా ఇంటికి వెళ్ళడానికి ఇంకో 2.5 అవర్స్ వరకు పడుతుంది కాబట్టి టిఫిన్ చేద్దామని చెప్పి దిగామనమాట. ఇక్కడ మాకైతే బోండా తీసుకోవాలనిపించింది. ఎందుకంటే బెంగుళూరులో మేము ఎక్కువగా మిస్ అయ్యేది బోండానే. బోండా అన్‌హెల్తీ అని తెలిసినప్పటికీ మాకు చాలా ఇష్టమైన టిఫిన్స్‌లో ఇదొకటి. అందుకని మేము విజయవాడ వెళ్ళినప్పుడు కంపల్సరీ బోండా అయితే టేస్ట్ చేస్తాం. ఈ టిఫిన్ సెంటర్‌లో క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఇంకా బోండా విషయానికి వచ్చేస్తే కారపొడి, చట్నీతో ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మిగిలిన టిఫిన్స్ కూడా చూడడానికి చాలా బాగా అనిపించాయి. కాకపోతే మేము బోండా మిస్ అవుతాం కాబట్టి ఇదే తీసుకున్నాం. కానీ ఏంటంటే ఒక ప్లేట్ బోండా కంప్లీట్‌గా ఒక పర్సన్ అయితే తినలేము. నాకైతే చాలా హెవీగా అనిపించి కంప్లీట్‌గా తినలేకపోయాను. ఇంకా బయటకొచ్చి చూస్తే ఇరానీ చాయ్ పాయింట్ పక్కనే ఉంది. ఒక టీ కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ ఇరానీ చాయ్ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పాలి. మీరు కూడా విజయవాడలో ఇక్కడ టిఫిన్ కానీ, టీ కానీ టేస్ట్ చేసి ఉంటే నాతో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి.